ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి రాబోయే 4 రోజులు ఏ విధంగా మార్పులు జరగబోతున్నాయి, ఏ శుభవార్తలు వినబోతున్నారు, ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈ శ్రావణ మాసంలో ఏం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మీనరాశి వారికి రాబోయే 4 రోజులు మీ జీవితంలోనే ఒక మలుపు తిప్పబోతున్నాయి. మీ మీద ఆకాశంలోని గ్రహాలు చేసే క్రమబద్ధమైన నాట్యం, విశ్వం చేసే ఆ దివ్యతత్వం ఇవన్నీ కలిసి మీ అదృష్ట ద్వారం తెరవబోతున్నాయి. ఈ సందర్భాన్ని ఒక భగవత్ ప్రసాదం అని భావించండి. ఇటీవల రోజులలో మీ హృదయం ఒక భారంలా మారి ఏ పని మీదనూ మనసు నిలవలేదా? ప్రపంచం ఒక్కసారిగా మీ నుంచి దూరమై మీరు ఒంటరిగా మిగిలిపోయారని భావన కలిగిందా? అది మీ తప్పు కాదు, అది దైవ పరీక్ష. మీరు సహజంగా దయ, కరుణ, త్యాగమూర్తి. ఎదుటివారి కన్నీటి వెనక తాళం వేసిన బాధను మీరు చూసి నిశ్చలంగా ఉండలేరు. మీ ఊహాశక్తి అపారమైనది. మీ కళాత్మకతకు సరిహద్దులు లేవు. దేవుడు మీకు ఈ వరాలు ఇచ్చినది వృధా చేసుకోవడానికి కాదు, భక్తి మార్గంలో నడిచి ఇతరులకు వెలుగు పంచడానికి. ఎదుటివారి బాధను చూసి కరిగిపోయి మీ మనసు ఈ లోకానికి ఒక వరం. కానీ అదే సున్నితత్వం కొన్నిసార్లు మీకు పరీక్ష అవుతుంది. చిన్న మాటకి గాయం, చిన్న నిర్లక్ష్యానికి కన్నీరు. అప్పుడు ఓం నమ శివాయ అని జపం చేయండి. హృదయం నెమ్మదిగా విశ్వశాంతిని పొందుతుంది. ఈ రాబోయే 4 రోజులు మీరు ఎదురుచూసిన మంచి వార్త, ఆర్థికంగా కలిగే చిన్న ఆనందం, మానసికంగా కలిగే విశ్రాంతి మరియు దైవానుగ్రహం ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగకూడదని మీ స్వర్ణ హృదయమే, మీ ఆత్మలో పుట్టుకతోనే ఉన్న ఆ దివ్యకరణే మీ జీవితానికి పునాది. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఇవి మీ రక్తంలో కలిసిన వరాలు. ఈ లక్షణాలు మీ బలం, మీ కవచం. కానీ కొన్నిసార్లు మీ బలహీనతగా మారుతాయి. ప్రస్తుత గ్రహస్థితులు ఈ లక్షణాలను కొత్త రూపంలో మలుస్తున్నాయి. మీ జీవితంలోని ఈ సమయంలో అతిపెద్ద మార్పుకు కారణం శని భగవానుడు. ఆయన ఇప్పుడు మీ రాశిలోని అంటే మీ ప్రథమ స్థానంలో కూర్చున్నారు. దీనిని జ్యోతిష శాస్త్రంలోని జన్మ శని అంటారు. శని దేవుడు కథనమైన కానీ శ్రేయస్సు కోరుకునే గురు. మనం కలల లోకంలో కోటలు కడుతుంటే ఆయన మెల్లగా వచ్చి బిడ్డ ముందుగా పునాది గట్టి చేయి అని నేర్పిస్తాడు. ఆయన శిక్షణలో కరుణ కూడా ఉంటుంది. కానీ ఆ కరుణ కఠినత్వం వెనక దాగి ఉంటుంది. మీరు సహజంగా కలలలో విహరించే మనసు కలవారు. కానీ ఇప్పుడు శని దేవుడు మిమ్మల్ని వాస్తవ లోకానికి తీసుకొస్తున్నాడు. అందుకే ఈ రోజుల్లో ఏ పని మొదలు పెట్టాలని ఉత్సాహం తగ్గిపోవడం, మొదలుపెట్టిన మధ్యలో ఆగిపోవడం, నేను దేనికి పనికిరానా అనే అనుమానం మనసులోని మెల్లగా పెరగడం, ఒంటరిగా ఉండాలనే కోరిక ఇవన్నీ కూడా ఆయన శిక్షణలో భాగం. ఇది శనీశ్వరుడి శాపం కాదు, ఇది ఆయన వరం. ఆయన మిమ్మల్ని బలహీనపరచడం కాదు, మీ లోపలి భయాలను, అనవసరపు పొరలు, బలహీనమైన భావాలను వీటిని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఆ వడపోత పూర్తయిన తర్వాత మీరు ఒక వజ్రంలా మెరిసే ఆత్మగా తయారవుతారు. శని భగవానుడు ఇప్పుడు మీ కళలకు వాస్తవికత అనే దివ్య పునాది వేయడం నేర్పిస్తున్నాడు. ఇది పరమాత్మ మీకు అందిస్తున్న ఆత్మశిక్షణ. ఈ కాలంలో మీరు క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలి. బద్ధకాన్ని విడిచిపెట్టి చిన్న పనైనా సరే ఈరోజే పూర్తి చేయాలని సంకల్పించండి. అలా చేస్తే మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ మేల్కొంటుంది. మీ హృదయం శక్తితో నిండిపోతుంది. కానీ మరోవైపు రాహువు తన మాయాజాలాన్ని నడుపుతున్నాడు. ఆయన ఇప్పుడు మీ 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది ఖర్చులు, నష్టాలు, నిద్ర, విదేశీ వ్యవహారాలు, ఆసుపత్రులు సూచించే స్థానం. రాహువు ఉన్న చోట స్పష్టతను కప్పి గందరగోళం, భ్రమలు సృష్టిస్తాడు. అందుకే ఈ మధ్య మీ నిద్ర సరిగ్గా పట్టకపోవడం, పడుకున్న పీడకలు రావడం, రాత్రిళ్ళు అనవసరమైన ఆలోచనలతో మెలకుగా ఉండడం జరుగుతుంది. మీ డబ్బుని నీళ్ళలా జారిపోతుంది. ఒకటి కొనే ఉద్దేశంతో వెళ్ళి 10 వస్తువులు కొనేసి వస్తారు. విలాసాలు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యానికి చిన్న సమస్య వచ్చినా ఆసుపత్రి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అంతేకాదు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ ముఖం ముందు మధురంగా మాట్లాడి
వెనక నష్టం చేసేవారు ఉంటారు. మీ సహజ గుణం అందరినీ నమ్మడం. ఈ సమయంలో కొంత తగ్గించాలి అని రాహువు హెచ్చరిస్తున్నాడు. బిడ్డ, అందరినీ గుడ్డిగా నమ్మవద్దు, ఆచితూచి అడుగు వేయి అని దివ్య సూచన ఇస్తున్నాడు. ఈ కాలంలో మీరు చేయాల్సింది ఆర్థిక వ్యవహారాల్లో పద్ధతి పాటించడం, బడ్జెట్ వేసుకోవడం, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం, రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయడం, మధురమైన భజనలను, శాంతిమైన సంగీతం వినడం. ఇవి చేస్తే మనసు ప్రశాంతంగా మారి నిద్ర సుఖంగా పడుతుంది. ఇక కేతువు రాహువుకు ఎదురుగా మీ 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇల్లు అంటే రోగాలు, రుణాలు, శత్రువులు, పోటీ, రోజువారీ ఉద్యోగం. కేతువు ఒక ఆధ్యాత్మికత గ్రహం. ఆయనకు లోక సంబంధ విషయాలలోని ఆసక్తి ఉండదు. ఆయన ఉన్న చోట మనకు ఒక రకమైన అంతుచిక్కని పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు వింతగా ఉండవచ్చు. డాక్టర్లకి కూడా రోగ నిర్ధారణ కష్టం అవుతుంది. ఇది భయం కలిగించడానికి కాదు. ఇది ఒక విశ్వం మిమ్మల్ని ఆధ్యాత్మిక ఆరోగ్యం వైపు తిప్పే ప్రయత్నం. శరీరానికి విశ్రాంతి, మనసుకు భజన, ఆత్మకు ధ్యానం, ఇవి మీ ఔషధం. కేతువు ఉన్న చోట లౌకిక సంబంధాలు గందరగోళంగా మారవచ్చు. చిన్న సమస్య వచ్చినా అదేంటో తెలియక మీరు కంగారు పడతారు. ఉద్యోగంలో సహ ఉద్యోగులతో సంబంధాలు అంతా బాగాలేకపోవచ్చు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మీకు అర్థం కాదు. కానీ మీ పోటీ పెరుగుతుంది. మీరు సాధారణంగా పోటీకి దూరంగా ఉంటే శాంత స్వభావం కలవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మిమ్మల్ని పోటీలోకి లాగుతున్నాయి. కేతువు మీకు చెప్పేది ఒకటే, లౌకికమైన గొడవల్లో చిక్కుకోకు, వాటిని పట్టించుకోకు. మీ పనిని నువ్వు ప్రశాంతంగా కొనసాగించు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు. చిన్న సమస్య వచ్చిన వెంటనే శ్రద్ధ పెట్టు. మీ ఆధ్యాత్మిక బలం ఎంత పెరుగుతుందో కేతువు ఇస్తున్న ఇబ్బందులు అంత తక్కువ అవుతాయి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. వ్యాయామం అలవాటు చేసుకోండి. సాత్విక ఆహారం తీసుకోండి. ఇక మీ 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. 7వ ఇల్లు అంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములను, సమాజ సంబంధాల స్థానం. కుజుడు అంటే కోపం, అహంకారం, శక్తి. ఇది మీ సహజమైన సర్దుకుపోయే స్వభావానికి పూర్తి విరుద్ధం. అందుకే ఈ మధ్య జీవిత భాగస్వామితో చిన్న విషయానికి గొడవలు, సహనం తగ్గిపోవడం, వినక ముందే స్పందించడం, నేనే కరెక్ట్ అని అహం పెరగడం ఇవి మీలో కనిపించవచ్చు. ఇది మీ స్వభావం కాదు. ఇది అంగారకుడి ప్రభావం. కానీ ఈ ప్రభావంలో కూడా ఒక దివ్య ఉద్దేశం ఉంది. మీ హక్కుల కోసం నిలబడడం నేర్చుకో అని అంగారకుడు చెప్తున్నాడు. కానీ ఆ పోరాటం కోపంతో కాదు, వివేకంతో జరగాలి. జీవిత భాగస్వామితో మాట్లాడుతూ నువ్వు తప్పు అని కాకుండా, మీ మాట వల్ల నాకు ఇలా అనిపించింది అని చెప్పి చూడండి. మాట తీరు మార్చుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి. 5వ ఇంట్లో సూర్యుడు ఒక్క అభివృద్ధితో ఉన్నాడు. 5వ ఇల్లు అంటే పిల్లలు, ప్రేమ, సృజనాత్మకత, విద్య. సూర్యుడు ఆత్మగౌరవానికి కారకుడు. ఆయన ఇప్పుడు ఉండడం వల్ల పిల్లల మీద ఆధిపత్యం చూపాలని మీరు భావించవచ్చు. నేను చెప్పినట్టుగానే వినాలి అని కఠినంగా ప్రవర్తించడం పిల్లలతో దూరం పెంచుతుంది. వక్రబుద్ధుడు కమ్యూనికేషన్లో గందరగోళాన్ని సృష్టిస్తాడు. తెలుగు అపార్థాలు, పాత గొడవలు మళ్ళీ బయటికి రావచ్చు. విద్యార్థులకి ఏకాగ్రత తగ్గగా, చదివినది గుర్తుండక ఇబ్బంది అవుతుంది. మీ సృజనాత్మకత ఆలోచనలు కూడా ముందుకు సాగక ఆగిపోతున్నాయి. ఇక్కడ దివ్య పాఠం, పిల్లలతో స్నేహితుల్లా మెలగండి. ప్రేమికులు ఒకరికొకరు సమయమిచ్చి శాంతంగా మాట్లాడుకోండి. విద్యార్థులు కూడా పనిని నేర్చుకోవడం కంటే కూడా పాత పాఠాలను మళ్ళీ చదవడం మంచిది. ఇన్ని కష్టాలున్నా నిరాశ చెందొద్దు. ఎందుకంటే చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుగు విలువ అంత ఎక్కువగా తెలుస్తుంది. ఈ కాలం మీకు శక్తి, సహనం, ఆధ్యాత్మిక పరం అనే 3 వరాలు ఇస్తూ వస్తుంది. మీ జీవితానికి వెలుగునిచ్చే గ్రహాలు కూడా ఉన్నారు. అవే గురువు మరియు శుక్రుడు. ఇద్దరు కలిసి మీ 4వ ఇంట్లో సుఖస్థానంలో కూర్చున్నారు. 4వ ఇల్లు అంటే మీ ఇల్లు, తల్లి, వాహనాలు, ఆస్తులు, మానసిక ప్రశాంతత. బయట ప్రపంచం తుఫాన్లా ఉన్న మీరు మీ ఇంటి గడపలో కాలు పెట్టగానే ఆత్మకు శాంతి లభిస్తుంది. మీ తల్లి లేదా తల్లి లాంటి వారి దీవెన మీకు అచంచలమైన మద్దతు ఇస్తుంది. వారి ఎవడిలో మీ బాధను పంచుకుంటే హృదయం తేలికవుతుంది.
ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి భోజనం, మంచి నిద్ర, రాహువు ఇబ్బంది పెట్టిన ఇంట్లో దొరికే సౌఖ్యం మీకు ఉపశమనం ఇస్తుంది. కుటుంబ సభ్యుల నవ్వులు అవే మీ శక్తి. ఈ సమయంలో మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. బయట ప్రపంచంతో పోరాడడానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తి మీకు ఇక్కడే లభిస్తుంది. ఇది మీ అభీదికమైన కోట. మీనరాశి వారిని మీరు లోతైన అంతర్దృష్టి కలవారు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకు ఏది పరిష్కారమో మీకే తెలుస్తుంది. గురుస్కరుల ఈ దివ్య అనుగ్రహం చెప్తున్నది, బిడ్డ, ఈ కష్టకాలం నీరు నాశనం చేయడానికి రాలేదు, నిన్ను శుద్ధి చేసి బలపరచడానికి వచ్చింది. సముద్ర మదనంలోనే ముందు విషయం వచ్చినట్టే ఇప్పుడు మీ జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి. కానీ ఓపిక పట్టి కొనసాగితే చివరిలో అమృతం మీకే దక్కుతుంది. ఈ కాలంలో చేయవలసినది శని కోసం బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రతిరోజు ఏదో ఒక పనిని పూర్తి చేయండి. జీవితానికి పద్ధతి అలవర్చుకోండి. రాహువు కోసం అనవసరమైన ఖర్చులు తగ్గించి రాత్రులు ధ్యానం చేయండి. కేతువు కోసం చిన్న ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా మంచి ఆహారం, వ్యాయామం అలవర్చుకోండి. అంగారకుడు కోసం సంబంధాలలో కోపాన్ని తగ్గించి ప్రేమగా ఓపికగా మాట్లాడడం నేర్చుకోండి. గురువు యొక్క శుక్రుల కోసం కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. మీరు కేవలం నీటిలో ఏదే చెప్పు కాదు, మీరు మహాసముద్రం అంత లోతైన వారు. మీ దయ, కరుణ, సృజనాత్మకత ఇవే మీ ఆయుధాలు. గ్రహాల పరీక్షలో నెగ్గి బయటకు వచ్చేసరికి మీరు మరింత బలమైన, వివేకవంతమైన, మీ కలలను నిజం చేసుకునే శక్తివంతులుగా మారతారు. మీ సున్నితమైన హృదయానికి వాస్తవిక ప్రపంచపు కఠినత్వాన్ని తట్టుకునే ఉక్కు కవచం తొడగబడుతుంది. ధైర్యంగా ఉండండి. ఈ దశ కూడా దాటిపోతుంది. మీ మంచి మనసుకు ఎప్పటికీ కూడా మంచి జరుగుతుంది. రాబోయే ఈ 4 రోజుల మీనరాశి వారికి భావోద్వేగాలు, ఆర్థికం, ఆరోగ్యం, సంబంధాలు అన్నీ కలిపి మిశ్రమమైన అనుభవాలను ఇవ్వబోతున్నాయి. చిన్న అవరోధాలు వచ్చినా శాంతంగా ఎదుర్కొంటే మీకు ప్రయోజనం కలుగుతుంది. గురు మరియు శుక్ర గ్రహాల ప్రేరణ మీకు భావోద్వేగ శాంతినిస్తుంది. కానీ శని యొక్క ప్రభావం వలన కొన్ని విషయాలు ఆలస్యం కావచ్చు. ఇది పెద్ద సమస్య కాదు, కానీ సహనం అవసరం. మొదటి 2 రోజుల్లో ఉద్యోగం లేదా వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో మీరు చెప్పే ప్రతి మాట, ప్రతి చర్య చాలా ముఖ్యంగా ఉంటుంది. అందరూ మీ మాటలను సరిగ్గా అర్థం చేసుకునే విధానంగా స్పష్టంగా, సంయుతంగా మాట్లాడండి. అపార్థాలకు, గందరగోళాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా పనిచేస్తున్న వ్యక్తులతో, భాగస్వాములతో సమన్వయం ఉండేలా గమనించండి. ఎందుకంటే ఒక చిన్న అపోహ కూడా పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. మీరు చెప్పే మాటలకి, ఇచ్చే వాగ్దానాలకి మీరు నిజంగా బాధ్యత తీసుకోవాలి. మీ నైతికత, విశ్వాసం ఇలాంటి సందర్భాలు ఎక్కువగా వెలుగులోకి వస్తాయి. చిన్న ఖర్చులు సహజం, కానీ పెద్దగా అనవసర ఖర్చులు చేయకండి. ప్రతిరోజు చిన్న చిన్న ఖర్చులు అవుతాయి. ఆ చిన్న మన జీవితాన్ని సౌకర్యవంతంగా, సులభంగా ఉంచండి, సహాయపడతాయి. కానీ ఈ సమయంలో పెద్దగా అనవసరమైన ఖర్చు చేయడం మంచిది కాదు. మీరు మీ ఆదాయాన్ని, పొదుపును సరిగ్గా ప్లాన్ చేసుకోండి. అవసరం ఉంటే పెద్ద పెట్టుబడులు ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక భద్రతను కలిగించుకోగలరు. ఎవరైనా సరే మీరు చేసే ఆర్థిక వ్యయాల గురించి సలహా కోరితే ముందుగా ఆ ఖర్చు అవసరమో లేదో, అది మీ సామర్థ్యానికి తగినదా అనే విషయంలో ఆలోచించండి. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు జీర్ణశక్తి బాగుంటే మంచి ఆరోగ్యం సాధ్యమవుతుంది. అందుకే తేలికపాటి, జీర్ణమయ్యే, సులభమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది. మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలు, మోతాదు కంటే కూడా ఎక్కువగా కొవ్వు గల ఆహారాలు జీర్ణాశయానికి భారాన్ని పెంచి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కాబట్టి తాజా కూరగాయలు, ఫలాలు, మితమైన భోజనాల్లోని ధాన్యాలు, ప్రోటీన్ ఆధారిత ఆహారాలు తీసుకోవడం ద్వారా శక్తి మరియు ఆరోగ్యం రెండింటినీ బలపరచవచ్చు. అలాగే నీటిని చాలా పరిమాణంలో తాగుతూ హైడ్రేటెడ్గా ఉండడం కూడా అవసరం. తర్వాత 3-4 రోజుల్లో ఆరోగ్యపరంగా శరీరానికి, మనసుకు సక్రమమైన నిద్ర చాలా అవసరం. మీరు రోజువారీ అవసరమైన నిద్రను తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గిపోతుంది, శక్తి పెరుగుతుంది, మీ పనితీరు మెరుగవుతుంది. ఉదయం మంచి సమయానికి లేచి రాత్రి చక్కటి సమయానికి పడుకోగలడం ద్వారా శరీర వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు, అలసట, మానసిక అలసట వంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు.
అందుకే దయచేసి మీ నిద్రపాటు క్రమాన్ని నియమించుకొని అవసరమైతే పక్కన పెట్టిన పనులు లేదా అలవాట్లను మార్చుకోండి. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, పొరపాట్లు సహజమే. అయితే అవి పెరగకుండా ఉండేందుకు శాంతిగా, ఓపికగా మాట్లాడడం చాలా ముఖ్యం. కలవరపడకుండా చిత్తశుద్ధితో సమస్యలను అర్థం చేసుకొని వేరువేరు కోణాల్లో గౌరవించి పరిష్కారం కనుగొనడం మంచిది. మాటలు మాత్రమే కాదు, శ్రద్ధ వినడం కూడా అంతే ముఖ్యమైనది. కుటుంబ సభ్యులతో పరస్పరం సమన్వయం, సానుభూతి పెంచుకోవడం ద్వారా కుటుంబం బలంగా నిలుస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది ప్రత్యేకమైన సమయం. మీ భాగస్వామితో బలమైన అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది. మీరు మరొకరిని మరింత అర్థం చేసుకోవడం, ప్రేమను వ్యక్తం చేయడం ఈ సమయంలో సులభంగా అవుతుంది. కొత్తగా పరిచయమైన వారికైనా, దశలలో ఉన్న సంబంధాలకైనా ఈ సమయం బాగుండే అవకాశం ఉంటుంది. కనుక సానుభూతితో అర్థం చేసుకొని ప్రేమను పంచుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆలోచనలు, తేలికపాటి సంభాషణలు ఈ స్నేహాన్ని మరింత మధురంగా చేస్తాయి. తర్వాత 5-6 రోజులలో మీకు ఆర్థిక నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. నిత్యం వ్యయాలు, పెట్టుబడులు, ఖర్చుల విషయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోవడం మేలైన పని కాదు. మీ అవసరాలను, సామర్థ్యాలను, తదుపరి ఫలితాలను పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎలాంటి ఆర్థిక వ్యవహారాల్లోనూ జంప్ చేయకుండా ముందుగా మంచి పరిశోధన చేయండి. అప్పు తీసుకోవాల్సి వస్తే తిరిగి చెల్లించే స్పష్టమైన ప్లాన్ ఉండాలి. కష్ట సమయంలో అప్పు తీసుకోవడం అవసరమైన దాని గురించి ముందే చెల్లింపు పథకం సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పు, వడ్డీ, సమయం, మీ ఆదాయ స్థితిని బట్టి సమర్థవంతమైన పథకం ఉండాలి. లేకపోతే ఆర్థిక ఒత్తిడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా సరే ఆర్థిక అవకాశం వచ్చినప్పుడు త్వరిత నిర్ణయాన్ని తీసుకోవడం ప్రమాదకరం. ఆలోచన, పరిశీలన లేకుండా పెట్టుబడి చేయడం అనర్థాలకు దారితీయవచ్చు. శాంతంగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ముందడుగు వేయండి. తర్వాత 7వ రోజు మానసిక శాంతి కోసం ధ్యానం లేదా చిన్న విరామం తీసుకోండి. రోజు ఒక చిన్న సమయం కేటాయించి ధ్యానం, ప్రాణాయామం లేదా ఏదైనా మానసిక విశ్రాంతిని అందించే పనులు చేయండి. ఇది మీ ఆలోచనలను సమతుల్యం చేస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. చిన్న విరామం తీసుకోవడం వలన మానసికంగా నూతన ఉత్సాహంతో ముందుకు సాగొచ్చు. ఇంట్లో సానుకూల వాతావరణం కోసం కుటుంబంతో కలిసి సమయం గడపండి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి సంభాషణలు, సరదా, స్నేహపూర్వక కార్యక్రమాలు చేసుకోవడం ఇంటి వాతావరణాన్ని అశ్రద్ధంగా మార్చుతుంది. ఇది అనుమానాలను, విభేదాలను తగ్గించి సానుభూతి, ప్రేమను పెంచుతుంది. ఒక మంచి వార్త రాబట్టే అవకాశం ఉంది. అది వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన ఉండవచ్చు. ఇటీవల మీ వ్యక్తిగత జీవితం లేదా స్నేహ సంబంధాలలో మంచి మార్పు లేదా సంతోషకరమైన వార్త వస్తే ఆశించండి. ఇది కొత్త అవకాశాలను, సంబంధాల బలపరిచే సంఘటననే కావచ్చు. ఈ వార్త మీ మనసుకు సంతోషం, ప్రేరణను ఇవ్వగలదు. మీనరాశి వారికి శ్రావణ మాసంలో అదృష్టం కలిసి రావాలి అంటే సోమవారం మీ భాగ్యాన్ని బలోపేతం చేసే రోజు. ఈ రోజున సరస్వతి లేదా శివుడి ప్రార్థనలు చేయడం మంచిది. శివలింగానికి అభిషేకం చేయడం లేదా ఆరాధన చేయడం వల్ల ఆర్థిక, మానసిక శాంతి వస్తుంది. నీరజ పుష్పాలు, తులసి ఆకుల పూజలో ఉపయోగించండి. శ్రావణ మాసంలో నీరజ పుష్పాలు, తులసి ఆకుల పూజకు ప్రత్యేకంగా ఉపయోగించడం అదృష్టాన్ని పెంచుతుంది. గాయత్రి మంత్ర పఠనం లేదా మీరు ఇష్టపడే జపం చేయడం ద్వారా మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తి పొందవచ్చు. విత్తనాలు, ఆహారం లేదా దుస్తులు అవసరమైన వారికి ఇవ్వడం వల్ల పుణ్యం సంపాదిస్తారు. ఈ పనులన్నీ బుట్టుగా అదృష్టాన్ని తీసుకొస్తే ఆహారంలో స్వచ్ఛమైన తేలికపాటి పదార్థాలు తీసుకోండి. శ్రావణ మాసంలో సాధారణంగా ఆకుపచ్చ కూరగాయలు, తులసి ఆకులు వంటివి ఆరోగ్యానికి మంచిదిగా పరిగణించబడతాయి. నెమలి పూలు, నీలగిరి ఆకులు ఇంట్లో పెట్టడం. ఈ పూలు మీ ఇంట్లో శుభం, శాంతిని తీసుకొస్తాయి. ఈ వీడియో మీలో ఉన్న శక్తిని, నమ్మకాన్ని, ఆశని, ఆత్మస్థైర్యాన్ని మేలుకొల్పుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఓం నమ శివాయ్ అని లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీరు వెంటనే చేరుతుంది. ఆ దేవుడి ఆశీస్సులతో ఈ రోజు నుంచి మీకు ఆనందం,
ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.